ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో, ఆయన ప్రశస్తమైనటువంటి నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనాలు మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి అన్నగారికి కూడా, కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘములో ఉంటున్నటువంటి పెద్దవారు, యవనస్తులు, సంఘంలో ఉంటున్నటువంటి చిన్నపిల్లలు, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనాలు మరొకసారి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సమయం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. క్లుప్తముగా దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. సిద్ధంగా ఉన్నారు అందరూ? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ మీరు నాకు సహకరించాలి, నాకు స్పందించాలి. చిన్నపిల్లల్ని కాస్త మీ ఆధీనంలో ఉంచుకోండి, చిన్నపిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలను మనము శ్రద్ధతో విందాం. దేవుని మాటలను మనము జాగ్రత్తగా విందాం కదా. ఎక్కడెక్కడో మనము శ్రద్ధ కలిగి మాటలు వింటాం. కొన్నిసార్లు పనికొస్తాయా, పనికి రావా, వాటి వల్ల ఎంత లాభం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించము, మనం గ్రహించము. కానీ వాటి విషయంలో ఎంతో శ్రద్ధ, ఎంతో వేగిరపడుతూ ఉంటాం. నేను ఇంతకుముందుకు గుర్తు చేశాను, అనేక మార్లు గుర్తు చేశాను. మనం మాట్లాడే విషయంలో మనము కాస్త నిదానించాలంట. దేవుని మాటలు వినే విషయంలో మనం ఏం చేయాలంట? వేగిరపడాలి. దేవుని మాటలు వినడానికి మనం వేగిరపడము. నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, అనవసరమైనటువంటి ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు కానీ, లేదా మూడో వ్యక్తి కోసము, మరొక వ్యక్తి కోసం మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయంలో ఎంతో వేగిరపడుతూ ఉంటాం. ఒకవేళ మనకు ఆ మాటలు వినకపోతే, మళ్ళీ చెప్పవా, నాకు వినపడట్లేదు, మళ్ళీ చెప్తావా అని మనము అలా జాగ్రత్తగా వింటూ ఉంటాము. కానీ దేవుని విషయంలో, దేవుని మాటల విషయంలో ఇలాంటి జాగ్రత్త మనకుందా? ఇలాంటి జాగ్రత్త మనకు దేవుని సన్నిధిలో ఉందా? ఉంటే దేవుడు నిన్ను, నన్ను, మనల్నందరినీ తన వాక్కుల చేత బలపరిచే దేవుడు, తన వాక్కుల చేత మనల్ని ఆదరించేవాడు, తన వాక్కుల చేత మనల్ని ధైర్యపరిచేవాడు, తన వాక్కుల చేత దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టేటటువంటి ఆ జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడిని మనము కలిగి ఉంటున్నాము. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడేటటువంటి వాడు, ఆయన మాట్లాడినటువంటి దేవుడు కాదు. ఆయన ఒక చెట్టు, రాయో, పుట్టనో. మనం ఇంతకు ముందుకు దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఎన్నో దేవుళ్ళను, దేవతలను మనం ఆరాధించాం. నేను ఏ దేవుని గురించి కించపరచడం గురించి లేదా వాళ్ళని నేను అవహేళనగా మాట్లాడట్లేదు. కానీ మన దేవుడు మాత్రము మనల్ని కలుగజేసిన వాడు, మనల్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనతో మాట్లాడేవాడండి. నమ్ముతున్నారా? ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ పరిశుద్ధ దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో ఏం మాట్లాడనై ఉంటున్నాడో ఒక్కసారి మనం కొన్ని మాటలు విందాం. నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అన్నగారు కీర్తనలో నుంచి ఎన్నెన్నో విషయాలు గుర్తు చేశాడు. ఆల్మోస్ట్ ప్రసంగం అయిపోయింది కదా, ఆ సమయం కూడా ముందుకు వెళ్తూ ఉంది కదా. నేను ఎలా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేదా ఏం చేయాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. వీలైనంత తక్కువ సమయాన్ని నేను తీసుకొని క్లుప్తముగా దేవుని యొక్క మాటలను మీ మధ్యలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, దైవజనమా, దేవుని సన్నిధిలో మనము గడిపే ప్రతి సమయము, దేవుని సన్నిధిలో మనము వెచ్చించే ప్రతి సమయము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవుడు మనకు దానికి రెట్టింపు ఆశీర్వాదములతో, మితితో దేవుడు మనకు ఆశీర్వాదం దయచేసేవాడు. మీకు బాగా తెలుసు. ఏదైనా సరే మనుషుడు తన మాటలు మాట్లాడే విధానాన్ని బట్టి మంచి మాటలు అయితే మంచి ఫలితం అనుభవిస్తాడు. ఒకవేళ చెడును గురించి మాట్లాడుతూ ఉంటుంటే, ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే చెడు ఫలితం వస్తుంది. కాని మాటలు మాట్లాడితే ఆ ఫలం పొందుతాడు. లేదా మంచి చోట్ల సమయాన్ని గడిపితే దైవ దీవెనలు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఒకవేళ అపవాదితో, దుష్టినితో సాంగత్యము అక్కడ కూడా సమయాన్ని గడిపితే దాని యొక్క ఫలము తప్పకుండా కలుగుతూ ఉంది. మీకు బాగా తెలుసు. అప్పుడప్పుడు ఎంతో ఇష్టంగా, ఎంతో దైవంగా ప్రేమించి
ఆరాధన చేస్తూ ఎన్నో మొక్కుబడులు చెల్లించేటటువంటి కొన్ని దేవతలు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా? నువ్వే నాకు కావాలి, నీవే నాకు కావాలి, నిన్ను నేను తీసుకుంటాను, నీవు పలాని మొక్కుబడి చెల్లిస్తావా లేదా నేను తీసుకోవాలని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలియంది ఏం లేదు కదా. కానీ మన దేవుని సన్నిధిలో మనము హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో ఏమి చెల్లించకపోయినా మన హృదయాన్ని ఆ ప్రభువు కనిపిస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనకెప్పుడు హాని చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, మన చుట్టూ కంచే కాపుదల దయచేసేవాడు. హల్లెలూయా. రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితము ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏంటి అని అంటే, మేము ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక షాక్, నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం, ఎంతో మనోవేదన కలిగే విషయం ఏంటంటే, ప్రియాంక దైవజనరాల యొక్క ఆ తల్లి, వాళ్ళ యొక్క నడిపినాన్న కొడుకు, నాకంటే ఒక 3-4 సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా మరణించాడండి. హఠాత్తుగా మరణించాడు. హార్ట్ అటాక్ మరి ఇంకేంటా, కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఎందుకు అలా జరిగిందో మేము ఆలోచన చేస్తే చాలా బాధాకరమని. చాలా మంచి వ్యక్తిత్వం, కానీ దేవుని గురించి ఎన్నోసార్లు అన్న నమ్ముకోండి, అయ్యా దేవుని దగ్గరికి రండి అని చెప్పినా వస్తాం మేము చూస్తామని దేవుణ్ణి అంగీకరించకుండా అన్య దేవతలను ఆరాధించి, లేదా వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి గుళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికి చివరికి ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేసి ఇంటికి వచ్చాడు. ఆ పూటనే మరణించాడు. మున్సిపల్లో పనిచేస్తాడు. మధ్యాహ్నం ఇంచుమించు 12-12:30కి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు వారికి దగ్గరలో ఉన్న మరొక గ్రామంలో ఆయన కొన్ని తీసుకొని ఏదో తాగి వస్తూ ఉన్నప్పుడు పడిపోయాడంటే, ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయము తన సతీమణి అక్కగారితో గుర్తు చేస్తే ఆమె ఏమన్నదంటే, బావా నువ్వు మళ్ళీ వెళ్ళి నువ్వేమైనా చేసి కొంచెం ఏదైనా చేసి రాపో, కొంచెం శాంతించి అలా చేసి రాపో అని మళ్ళీ తిరిగి స్నానం అయిన తర్వాత పంపించింది. అదంతా ఏం చేశాడో దేవునికి తెలుసు. చేసి వచ్చి ఇంకా మళ్ళీ పడుకున్నాడు. లేచి కొంచెం టీ కావాలన్నాడు, కూర్చున్నట్లుగానే అలా చనిపోయాడు, పడిపోయాడు. ఆ విషయాన్ని గుర్తించలేకుండా నిజంగా మేము ఎంతో బాధలోనికి వెళ్ళిపోయాం. చాలా మంచి వ్యక్తి. మనుషులకు గ్యారంటీ లేదు. మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నాను, నీవు నేను ఒకనాడు నిజ దేవుని తెలుసుకున్నప్పుడు అలాంటి దేవతలు అన్ని చేసినా ఇక్కడ నేను ఇంకా శాంతించలేదు, నువ్వేనా కావాలనుకొని అడిగేవాళ్ళు లేరా? చాలా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన ఏమి మనం ఇయ్యకపోయినా మన ప్రయాణాలలో మనకు క్షేమమును, మనకు భద్రతను దయచేసే దేవుడు. కోడి తన పిల్లలను ఏ విధంగా భద్రపరుస్తుందో మన దేవుడు మనల్ని భద్రపరుస్తున్నవాడు. అందుకే నీవు నేను సజీవమైనటువంటి దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ దయచేశాడు. హల్లెలూయా. నిజమే కదా. దేవుని సన్నిధిలో ఇంతగా ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి? ఎందుకు మనకు కష్టాలు వస్తూ ఉంటాయి? ఎందుకు మనము తట్టుకోలేని బాధలు మనకు వస్తూ ఉంటాయి? ఆ బాధల మధ్యలో మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకున్నాము, చాలా సంవత్సరాలు అయింది. ప్రభువుని అంగీకరించాము, రక్షణ పొందుకున్నాము, బాప్తిస్మం పొందుకున్నాము, చాలా రోజులయ్యింది. ఇంకా ఎందుకు దేవుని సన్నిధిలో మనం దీవించబడట్లేదు? ఒకవేళ నువ్వు దేవుణ్ణి అంగీకరించావు, దేవుణ్ణి కలిగి ముందుకు నడుస్తూ ఉన్నావు, అయినా నాకెందుకు సమస్యలు వస్తున్నాయని ఒకవేళ ఆ ప్రశ్నతో, ఆ సంశయంతో, ఆ బాధతో నీవు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనమా, నేను ఇక్కడ గుర్తు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి చేసేటటువంటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావము ఉందో, ఆ ప్రభావాన్ని గురించి ఒకరిద్దరి వ్యక్తులను గుర్తు చేసి క్లుప్తంగా నేను ఇక్కడ ముగించాలని అనుకుంటున్నాను. వింటారు కదా? మీరందరూ కొంచెము జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఒకరిద్దరి వ్యక్తులను మీకు గుర్తు చేసి పరిచయం చేసి నేను ముగిస్తాను. వారు మీకు సుపరిచితులే కావచ్చు. అనేక సార్లు ఆ వాక్యములో నుంచి దైవ సేవకులు వివరించి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి, నాకు గుర్తు చేసినటువంటి, నాలో ఉంచినటువంటి, నా హృదయంలో ఉంచినటువంటి ఆ పలుకులను, ఆ మాటలను, ఆ యొక్క శక్తి కలిగిన వాక్కులను దేవుడు నా ద్వారా మీకు వినిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాము. ఆహాబు కాలంలో
ఇజ్రాయేలీయులు, అదేవిధంగా ఫిలిస్తీయులు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో వాళ్ళందరూ బయలుదేవతలు ఒక దహన బలిని అర్పించారు. వాళ్ళెంతో వాయిద్యాలు వాయిస్తూ వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి శ్రమనంతా వాళ్ళు వెచ్చిస్తూ బయలుదేవత బయలుదేవత రా రా దిగిరా దిగిరా వచ్చి ఈ యొక్క ఏమంటారు దహన బలిని నీవు బుగ్గిగా చేయలేదు, దాన్ని కాల్చివేయమని వాళ్ళెంతో ప్రయాసపడ్డారు. ఇది దేవుని యొక్క దాసుడైనటువంటి ఏలియాకు, అదేవిధంగా అన్యజనులకు మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన అంతా మనకు బాగా తెలుసు. ఎవరు ఆ భక్తుడు, ఎవరు ఆ సుపరిచితుడు అని అంటే ఏలియా. ఎవరండి? ఏలియా చేసినటువంటి ప్రార్థనను మనం గమనించగలిగితే ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఆయన మోకాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత ప్రబలంగా ఉందో ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మీకు గుర్తు చేయాలని, జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకసారి మనము దేవుని యొక్క లేఖనాన్ని మనం తెరుద్దాము. బైబిల్ను తెరిచి ఒక మాటను మనం చదువుకుందాము. రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథము దయచేసి 18వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ 18:42-39 నుంచి ఒకసారి మనం చూద్దాం. చదవండి, ఒకసారి చదవండి ఎవరైనా. హస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు దినమున కనపరచుము. సరిపోతుంది. ఇంకా ముందుకు కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను, నేను జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కొంచెము జాగ్రత్తగా దేవుని మాటలను శ్రద్ధగా వినవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలను వినాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియ దైవ బిడ్డలారా, దైవ జనమ, దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మోకాళ్ళ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎంత ప్రభావము కలిగినదో మనం గమనించవచ్చు, మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఎంతో మంది వాళ్ళు ఉన్నారు, ఆయన వారి మధ్యలో దేవుని ప్రవక్త, దేవుని దాసుడు ఆయన కూడా ఉన్నాడు. మొదటగా అవకాశం ఎవరికి ఇవ్వబడింది అని అంటే వారికి ఇవ్వబడింది, బయలుదేవతలకు ఇవ్వబడింది. వాళ్ళు వేడుకుంటున్నారు, మీరు వేడుకోండి, మీ దేవుడు, మీ బయలుదేవతలు వచ్చి ఒకవేళ దాన్ని కాల్స్తాయేమో చూద్దాం అనుకున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎంత వాళ్ళు ప్రయాసపడినా, ఎంత వాళ్ళు మొత్తుకున్నా ఆ దేవుడు ఇంకా నిద్రిస్తున్నాడేమో, లేపండి, ఏం చేస్తా ఉన్నాడో, ఏ విధంగా బిజీగా ఉన్నాడో, ఏ పనుల్లో ఉన్నాడో అన్ని వాళ్ళు గుర్తు చేస్తూ చివరికి తన దాసునికి వారు అవకాశం ఇచ్చారు. అంటే ఏలియాకు అవకాశం ఇవ్వబడింది. ఏలియా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆకాశములో నుంచి ఒక అగ్ని దిగి ఆ యొక్క ఏదైతే దహన బలి ఉందో దహన బలి చుట్టూ తవ్వించి అక్కడ నీళ్లు కూడా పోసాడు. ఆ యొక్క దహన బలి మీద కూడా నీళ్లు పోసారు. అసలు అది అంటుకోవడానికి, అది మండడానికి, లేదా అది దహించబడడానికి ఏమాత్రం కూడా వీలు లేదు, ఛాన్సే లేదు. అన్ని బాగున్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు, అది కాలేదు. ఇప్పుడు సేవకుడు, దేవుని ప్రవక్త ప్రార్థన చేసే టైంలో ఏం చేశాడంటే కందకాలు చుట్టూరు తవ్వించి వాటి నిండా నీళ్లు నింపాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దహన బలి మీద కూడా నీళ్లు నింపాడు. నింపి ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇది జరగదు, అసంభవం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక్కసారి ఆ యొక్క మహాకాశము నుండి తన అగ్నిని దించి దేవుడు దాన్ని బుగ్గిగా చేశాడు. అంటే ఏమీ లేకుండా బూడిదగా చేసేశాడు. ఇది చూసినటువంటి ఆ ప్రజలందరూ, వారందరి మధ్యలో ఎంత అద్భుతం జరిగింది అని అంటే, నిజంగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కానీ అక్కడ ఎంతోమంది దేశాల్లో ఉన్న వాళ్ళు యేసే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారండి.
హల్లెలూయా. ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఆయన నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు యేసయ్య యొక్క శక్తి ఏంటో, ప్రభావం ఏంటో అక్కడ బయలుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కింద ఉన్నటువంటి లేఖన భాగాన్ని కూడా మనం గమనిస్తే 41 నుంచి 42 నుంచి మనం చూస్తూ ఉంటుంటే అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఈ పరిస్థితి అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆహాబు రాజుకు ఆకలేస్తుంది. ఆయన ఆహారం నిమిత్తమై వెళ్తా ఉన్నాడు, పంపించారు. ఆ ఆహాబు లేదా ఆయన మాత్రము భోజనానికి వెళ్తూ ఉంటుంటే ఏలియా కూడా అదే పస్తుతో లేదా అదే ఆకలితో, అదే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియా కూడా ఆకలి అవుతుంది. కానీ ఆయన ఒక పరిస్థితిని గుర్తించి గ్రహించి ఏం చేశాడు చెప్పాలా? తన బిడ్డల పక్షాన, తన ప్రజల పక్షాన భయంకరమైనటువంటి కరువు, 3.5 సంవత్సరాల కరువులో ఆ ప్రజలందరూ కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆహాబు రాజేమో ఆహారం కోసం వెళ్తూ ఉంటుంటే కనీసం ఈయనను పిలవలేదనుకుంటా, నేను ఒక పిలిచిన వెళ్ళేవాడు కాదు. కానీ ఇప్పుడు ఈయన మాత్రము ప్రవక్త, దైవజనుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో తన బిడ్డల పక్షాన ప్రార్థన చేయడం ఆరంభించాడు. హల్లెలూయా. అప్పుడేమో ఒకేసారి ప్రార్థన చేయగానే ఆ అగ్ని ఆకాశము నుంచి దించబడింది. ఏమంటారు, ఆ బలిపీఠం అంతా బుగ్గిగా మార్చబడింది, కాల్చివేయబడింది, దహించబడింది. ఇప్పుడు ఏలియా దేవుని సన్నిధిలో మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాల నుంచి వర్షము లేక అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కష్టాల పాలవుతూ ఉంటే, ఇబ్బందుల పాలవుతూ ఉంటుంటే ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన చేశాడండి, ప్రార్థనకు జవాబు రాలా. ఇంకా ఆసక్తితో నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు, నా రక్షణ దుర్గం, ఇందాక దైవసేకులు గుర్తు చేసినట్లుగా ఆయనే ఆధారము, వేరే ఆధారము లేదని నేను ఆశ్రయించు దుర్గమని దేవుని సన్నిధిలో తను ఏం చేశాడంటే రెండవ మారు నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని దేవుని సన్నిధిలో పట్టుదలతో, విశ్వాసముతో, నిజంగా ప్రగాఢమైన విశ్వాసంతో రెండవ మారు కూడా వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థనకు జవాబు రాలా. 3వ మారు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, జవాబు రాలే. 4వ మారు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, అదే ఏమాత్రము తగ్గిపోకుండా, విసిగిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రార్థనకు జవాబు రాలే. 5వ మారు 6వ మారు ప్రార్థన చేశాడు, జవాబు రాలే. ఏ మాత్రము కూడా విశ్వాసంలో సన్నగిల్లలేదు, ఏ మాత్రము కూడా నిరాశపడలేదు. మరేం చేశాడు? 7వ మారు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటే 7 సార్లు మనం ప్రార్థన చేయాలని కాదు, కానీ అది ఒక సంపూర్ణమైనటువంటి సంఖ్య కదా. మీకు బాగా తెలుసు, మనము ఏమంటారు ఈస్టర్ చేసుకుంటాము, ఏమంటారు గుడ్ ఫ్రైడే మనం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మాట్లాడిన మాటలు, కలువరి సిలువలో మాట్లాడిన మాటలు ఏంటండి? 7 బూరలను గురించి ప్రకటనల గ్రంథంలో అంటే 7 అనేటటువంటి వాటి మీద ఎన్నో విషయాలు, అది సంపూర్ణమైనటువంటి సంఖ్యగా బైబిల్లో తీసుకొనబడింది. అంటే ఇక్కడ నేను 7 మార్లు చేయాలని నేను గుర్తు చేయట్లేదు, కానీ ఆయన 7 మార్లు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టగా అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఏలియాతో ఉన్నటువంటి తన దాసుని పంపాడు, వెళ్ళి ఒకసారి సముద్రం వైపు చూడు, ప్రార్థన చేసినప్పుడల్లా వెళ్ళు ఒకసారి చూడు అనగానే ఏం కనిపించలేదు. 7వ మారు ప్రార్థన చేయగా ఏం జరిగింది అనంటే ఒక అరచేతంత మేఘం మాత్రమే కనిపించింది, ఆ యొక్క సముద్రం మీద నుంచి వచ్చింది. అప్పుడు అర్థమైంది దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహత్యం ఏంటో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావం ఏంటో అప్పుడు గుర్తించి ఆ అరచేతంతటువంటి మేఘము పైకొచ్చి అది ఒక కారు మేఘములా తయారయ్యి నిజంగా వారికి సమృద్ధి అయినటువంటి వర్షము అక్కడ ఆ దేశ ప్రజలు, అక్కడ ఉంటున్నటువంటి ప్రాంతంలో, ఆ దేశంలో వర్షం కురిసింది. ప్రాంత ప్రజలందరూ ఎంతో ఇబ్బందిలో నుంచి, కష్టంలో నుంచి, కరువులో నుంచి వాళ్ళు రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను సూటిగా, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విసిగిపోతున్నావా? ఉదయకాల ప్రార్థనలని ప్రతి సోమవారం ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ఉపవాస ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము, ఉదయకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాము.
ఒక దినం ప్రార్థన చేస్తాము, దేవుడు నాకేం చేయట్లేదండి అని విసిగిపోతున్నావా? 2 రోజులు, వారం రోజులు ప్రార్థన చేశాను, దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేస్తా ఉన్నాడని విసిగిపోతున్నావా? దేవుని సన్నిధిలో బలపడతా ఉన్నావా? 1 నెల ప్రార్థన చేసిన దేవుడు నాకేం కార్యం చేయలేడు. 1 సంవత్సరం అవుతుందండి, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి సోమవారము 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీటన్నిటితో పాటుగా నేను కుటుంబంలో జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొంటున్నానని ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో విసిగిపోతున్నావా, లేదా ఏలియా వలె దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, మనం విసిగిపోవడం కాదు. దేవుని సన్నిధిలో ఇంకా నూతనమైనటువంటి బలమును మనం తెచ్చుకోవాలి, నూతనమైనటువంటి శక్తిని మనం తెచ్చుకోవాలి. ఆయన మనకు కేడముగా, ఆయన మన రక్షణ శృంగముగా మనం తీసుకున్నట్లయితే, మన జీవనానికి ఆధారంగా మనం గుర్తించగలిగినట్లయితే, గ్రహించగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎన్ని బలమైనటువంటి ఎంత గొప్ప శ్రమలు మనలో కలుగుతా ఉన్నా, ఎంత బాధలు మనలో కలుగుతా ఉన్నా, ఆ శ్రమకు తగినటువంటి గొప్ప మేలును దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యం తగ్గట్లేదు, నా జీవితంలో దేవుడు ఏ మేలు చేయట్లేదని బాధతో, దిగులుతో ఒకవేళ నేను ఉన్నామేమో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ బిడ్డలారా, నేను ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, మనమందరము దేవుని సన్నిధిలో ఏలియాలాగా మనం ప్రార్థన చేసేటటువంటి బలమైన ప్రార్థన మనకు ఉండాలి. ఆయన మోకరించినప్పుడు ఆయన మోకాలలో ఉన్నటువంటి శక్తిని ఆయన సాధారణమైన వ్యక్తి ఏ విధంగా అనుభవించాడో నీవు అనుకుంటుండొచ్చు. ఆయన గొప్ప వ్యక్తి అండి, నేను చేస్తే దేవుడు ఎక్కడ వింటాడని నువ్వు అనుకుంటున్నావా? కొత్త నిబంధనలో మనము అదే లేఖన భాగాన్ని మనము గమనిస్తూ ఉంటుంటే, ఏలియా ఎలాంటి వాడని అక్కడ ఉంది? మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మనిషే. మరి ఎందుకు ఇంత గొప్ప కార్యాలు జరిగాయి అనంటే, ఎందుకు ఇంత అద్భుతమైన కార్యాలు జరిగాయి అనంటే, కార్యాలు చేయడము మన వల్ల కాదు, అద్భుతాలు చేయడం మన వల్ల కాదు. మన దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సకలము ఆయన ఆధీనములో, స్వాధీనములో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి దేవుడు మాత్రమే చేయగలడండి. హల్లెలూయా. నిజమే, దేవుని సన్నిధిలో మనమందరము సాధారణమైనటువంటి మనుషులమే. మన దేవుడు మాత్రము అసాధారణమైనటువంటి దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుని పాద సన్నిధిలో నీవు నేను ఎప్పుడు కూడా విసిగిపోకూడదు, నీవు నేను ఎప్పుడు కూడా బలహీనపడద్దు, నీవు నేను ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, నీవు నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా దేవుణ్ణి మరిచి ఇటు అటు తిరిగితిమా, కష్టాలు తప్పవు, బాధలు తప్పవు. సైతాడు ఇంకా వాడు ఎలా చూస్తాడంటే, ఇంకా నాకు మంచి అవకాశం రా, ఇంకా నీ అంతు చూస్తానని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, మనల్ని లేకుండా మటుమాయం చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి మనము కొంచెం ఆలస్యమైన దేవుని సన్నిధి నుంచి ఒకవేళ మనం వైదొలిగితే, దేవుని సన్నిధిలో నుంచి తిరిగిపోతే కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళమే, కానీ ఆ కష్టాలలో మనకేమాత్రము విముక్తి దొరకదు, విడుదల దొరకదని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా మనం అలా ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇంకా మనం గమనిస్తూ ఉంటుంటే, దేవుని యొక్క లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇంకొక వ్యక్తి నేను గుర్తు చేసి నేను ఇక్కడ ముగిస్తాను. సమయం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఎవరు ఆ వ్యక్తి అనంటే, ఏ ప్రసంగంలోనైనా ఆయనను గురించి మాట్లాడకుండా మనము ముగిస్తే ఆ ప్రసంగము అర్థవంతంగా, అంటే అంత అర్థవంతంగా ఉండదు, అది సగమే అనిపిస్తుంది నాకు తెలిసి. కొంతమంది ఆ మాటను, ఆ ప్రస్తావనను తీసుకురా, నాకు తెలిసి ఆ మాటను నిజంగా వాస్తవానికి అంతగా ఆలోచన చేయరు. ఎవరు అని మనం ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మన తండ్రి అయినటువంటి, లేదా మన ప్రభు అయినటువంటి, లేదా నిజంగా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తును మనం బాగా ఆలోచన చేయొచ్చు. ఎవరండి ఇంకొక వ్యక్తి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన మనం గమనిద్దాం. గెత్సెమనే తోటలో శ్రమల దినాలు, లేదా ఆయన సిలువకు అప్పగించబడబోయేటటువంటి సమయంలో, ఇంకా ఆయన సమయము చాలా సమీపముగా ఉన్నది, ఆయన సిలువ వేయబడేటటువంటి ఆ సమయంలో ఇప్పుడు ఆయన ఒక భయంకరమైనటువంటి శ్రమలోనికి వెళ్తా ఉన్నాడు. ఏంటా సమయము?
ఏంటి ఆ పరిస్థితి అని అంటే, గెత్సెమనే తోటలో దేవుని సన్నిధిలో ఆయన కూడా మనలాంటి మనిషిగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన కొంత దూరం తన శిష్యులకు కొంచెం దూరం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నిజంగా ఒకవేళ ఆయన మనిషే కాకపోతే, దైవ కుమారుడే అయితే, ఆయన దైవత్వమే అయితే ఇలా పలికేదా? ఇలా చేయడానికి గల కారణం, మరొక కారణం ఏంటంటే, మనకు ఒక మాదిరిని చూపించడానికి దేవుడు ఇక్కడ ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పాదాల చెంత, దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క మాదిరిని కలిగి మనం బ్రతకాలండి. హల్లెలూయా. నిజంగా మనము ఒక మాట చెప్తా ఉన్నాను, అనేక సార్లు మనం వింటూనే ఉంటాము. ఒక తాగుబోతు తండ్రి బాగా తాగుతూ ఉంటాడు, తాగేసి వస్తూ ఉంటాడు. ఆయన ఏజ్లో ఉన్నాడు అంటే ఇంచుమించు ఒక 40 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 35 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉండొచ్చు. ఎన్నేళ్ళు అయినా ఉండని, నేను నా పని అయిపోయిందిరా, మీరెందుకు తాగుతున్నారా, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరెందుకు తాగుతున్నారు అని ఒక తండ్రి తన పిల్లలకు చెప్తే పిల్లలు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఒక తండ్రి పిల్లలకు, తాగుబోతు తండ్రి పిల్లలకు చెప్తా ఉన్నాడు, మీరెందుకు తాగుతున్నారా, తాగితే చనిపోతారా, అనవసరంగా మీ అవయవాలు పాడైపోతాయి, చచ్చిపోతారు అని ఒకవేళ తండ్రి అంటే పిల్లలు ఏమంటారు? మీరు చెప్పండి, ఏమంటారు? నువ్వు తాగితే ఏం లేదు కానీ మేం తాగితేనే ఉందా, ఆ పోతే పోయినాంలే, మేము నీ బాటలోనే వస్తున్నాం నాన్న, నీ త్రోవలోనే వస్తున్నావు, నువ్వు మాకేం నేర్పిస్తున్నావో అవిటిని మేము ఫాలో అవుతున్నామో అని ఎన్నో మాటలు పలుకుతూ ఉంటుండొచ్చు. నిజమే, ఏ తల్లిదండ్రి అయినా, క్రైస్తవులుగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, చాలాసార్లు గుర్తు చేశాను, తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధంగా ఉండాలి అని అంటే మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. మాదిరికరమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆ పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే మనందరికీ ఒక మాదిరి చూపించాడు. నిజంగా ఆయన ఎవరు అని మరొకసారి మనం ఆలోచన చేస్తే, మనం గమనిస్తే, ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే, ఆయన సమస్తమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు అండి. ఎవరైనా బ్రహ్మాండమైనటువంటి సృష్టిని సృష్టించిన, ఏదైనా ఇది కలుగునుగా కంటే కలిగినటువంటి సృష్టి అంతా ఆ క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా, ప్రభువు లేకుండా కలగలేదు. అందుకే మన దేవుడు త్రిత్వం అండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వీరి పేర్లు ప్రస్తావన వేరు సందర్భాలు మనం వాడుతూ ఉంటాము, కానీ వీరు ముగ్గురు ఒక్కటే. ఆయన వేరు కాదు, తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు, వీరు ముగ్గురు ఒకటే. అందుకే దేవుడు ఏదైనా పలికితే ఇది కలుగునుగా కంటే అది కలిగేది, ఇది జరుగునుగా కంటే జరిగింది. మనుషులను తన చేతితో నిర్మించుకొని ఆయన జీవవాయువును ఊదగా మనలో జీవాత్మ వచ్చింది. మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా మారాము అని అంటే ఎంత అద్భుతమో, అయ్యో ఎంత అద్భుతమో. నిజంగానే దేవుడు చేసినటువంటి సృష్టిని, దేవుడు కలిగజేసిన సమస్తాన్ని మనం గుర్తిస్తే, మనం గమనిస్తూ ఉంటుంటే, క్రీస్తుకున్నటువంటి మాదిరి తన బిడ్డలమైనటువంటి మనకు, సంఘానికి, మనందరికీ దేవుడు ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఆయన ఆ మాదిరిని మన కోసం చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనమందరము జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన మోకాలేసి ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన విని గిన్నెను తొలగించలేదు, కానీ తన చిత్తాన్ని ఆయన పట్ల నెరవేర్చాడు, ఇంకా బలపరిచాడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అగ్ని దించాడు. మరెప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభు తన కుమారుడు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కార్యం జరగలేదని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? నేను మాట చెప్పాలా? ఒకవేళ దేవుడు అలా తప్పిస్తే మనకు రక్షణ వచ్చేదా? మనం రక్షించబడే వాళ్ళమా? మన పాపములో నుండి, మన శాపములో నుండి, లేదా ఎన్నో భయంకరమైనటువంటి పాప శాపాల నుంచి విడుదల కలిగేదా అని అడుగుతూ ఉంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనకు విడుదల కలిగేది కాదు. దేవుని సన్నిధిలో మనము నిజంగా ప్రార్థన చేసినప్పుడు దైవ చిత్తానికి మనము తల వంచి మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రశ్నించడానికి మనం ఏ పాటు వారము?
40వ కీర్తనలో 39వ కీర్తనలో అలా అంటాడు, నీ కార్యములు నేను వివరించగా, ఆ కార్యములను లెక్కించగా నా లెక్కకు మించినవి. నేను నిన్ను ప్రశ్నించడానికి నేను ఎవడను? నీవు నేను ఒకవేళ సంశయంలో ఉంటున్నామేమో. నేను ఇంత ప్రార్థన చేస్తున్నానండి, నేను ఇంత గుర్తు చేశాను కదా, ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నాను, సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా ప్రార్థన వినట్లేదు. నా అప్పులు అలానే ఉన్నాయి, నా అనారోగ్యం అలానే ఉంది, నా కుటుంబ జీవితంలో ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లలు సరిగ్గా వాళ్ళు ఎదగట్లేదు, నా పిల్లలు ఇంకా పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. ఎందుకు ఈ దుష్ట శక్తులు, ఎందుకు ఈ మాంత్రిక శక్తులు నా కుటుంబం మీద పనిచేస్తున్నాయని ఒకవేళ నువ్వు విసిగిపోతున్నావా, దిగజారిపోతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీవు నేను ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో మనము అలాంటి ఏ విధమైనటువంటి సంశయాలు మనలో ఉన్నా, ఏ విధమైనటువంటి డౌట్స్ మనలో ఉన్నా, దేవుని సన్నిధిలో వాటిని మనం తొలగించి ముందుకు సాగితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుని సన్నిధిలో మనల్ని గొప్పగా నిలబెడతాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన మోకాలేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? మానక అంగీకరించాడు. హల్లెలూయా. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో తన మామ పెడుతున్నటువంటి పరిస్థితిని, మామేమి అన్యుడు కాదు, మామేమి దేవుని ఏమంటారు, దేవుని తెలుసుకున్నటువంటి అన్యుడు ఏమాత్రము కాదు. కానీ ఆయన ఇప్పుడు దావీదును తన అల్లుణ్ణి వెంబడించి చంపజూస్తూ ఉంటుంటే దేవుడు అన్నాడా, దేవుడా నీకు తెలియంది ఇది అంతెందుకు జరుగుతుంది, మా మామనే నన్నెందుకు చంపుతున్నాడని అడిగాడా? అడగలేదు. దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించబడింది. శ్రేయస్కరమైనటువంటి దీవెనల చేత, ఆశీర్వాదముల చేత దావీదు దీవించబడ్డాడు. నిజంగా ఆయన ఎదుర్కొనబడ్డట్టుగా మనం అక్కడ 21వ కీర్తనలో మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను గుర్తు చేసినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీవు నేను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మోకరించకుండా దేవుని సన్నిధిలో ఉండకండి. మోకాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఎంత బలమైనదో, ఎంత ప్రభావము కలిగినదో, ఇంకా దినదేమో ఏమాత్రము కూడా తగ్గించకుండా ప్రార్థన చేయు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మన సంఘాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన సన్నిధిలో తన రాజ్య వ్యాప్తి కోసము మనల్ని ఒక సత్యానికి స్తంభాలుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఒక జీవము కలిగిన సంఘముగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. చూడాలనుకుంటున్నారా అలాంటి జీవం కలిగిన సంఘముగా? ఎంతోమంది వేల మంది ప్రవాహము వలె సంఘములో వచ్చి చూడాలనుకుంటున్నారా? 1000 మోకాలై దేవుని సన్నిధిలో వయసులో ఉన్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే, మోకరించగలిగినప్పుడే నువ్వు మోకాలేసి ప్రార్థన చేయి. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మోకాలు వంగవు, వృద్ధాప్యంలోనికి వచ్చినాక మోకాలు పనిచేయవు. అప్పుడు అయ్యో నేను మోకరించాలనుకుంటున్న మోకాలు పనిచేయట్లేదు, అయ్యో నేను దేవుని వాక్యం చదవాలనుకుంటున్నాను, నాకు కళ్ళు లేవు, లేదా నా కళ్ళు కనిపించట్లేదని బాధపడే సమయం కంటే ముందే దేవుని సన్నిధిలో నీవు నేను మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాలు, బలమైన కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘములో దేవుడు దయచేయను.